క్యాచ్ ఎక్సెప్షన్ ఈ. ఓకేనా, సెలెక్ట్ క్వరీ అనమాట. సో సెలెక్ట్ క్వరీకి చూద్దాం. చూడండి, ట్రై క్యాచ్ రాసుకున్నాను. ఈ డాట్ ప్రింట్ స్టాక్ ట్రేస్. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? క్లాస్ డాట్ ఫర్ నేమ్ oracle dot jdbc dot driver dot oracle driver. అంతే కదా ఫస్ట్ స్టెప్, డ్రైవర్ లోడింగ్. సెకండ్, కనెక్షన్ క్రియేషన్. కనెక్షన్ con is equals to driver manager dot get connection. సో కొరీ ఇక్కడ స్ట్రింగ్ అనేది రాసుకుంటున్నాం. jdbc colon oracle colon tin colon at localhost colon 1521 colon express edition xc. Then username and password. Username is batch6, password is batch6. Right, next prepare statement. Prepare statement ps is equals to కనెక్షన్ నుంచి ప్రిపేర్ స్టేట్మెంట్ అనే మెథడ్ ని కాల్ చేయాలి. ఇక్కడ కొరీ అనేది రాసుకోవాలి. సో ఈ కొరీ నేను కాన్స్టెంట్ గా రాసుకుంటున్నా. పైన ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ select all employees underscore query is equals to query ఇక్కడ రాసుకుంటున్నా. select star from employee. టేబుల్ నేమ్ ఎంప్లాయీ నా? ఓకే, ఎంప్లాయీ కదా, ఎంప్లాయీ. సో ఇది క్వరీ అనమాట. దీన్ని కాపీ చేస్తున్నా. నా మెథడ్ ఎక్కడ ఉందో అక్కడ ప్రిపేర్ స్టేట్మెంట్ దగ్గర పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, గ్లోబల్ వేరియబుల్గా డిక్లేర్ చేసుకున్నాను కాన్స్టెంట్గా. రైట్, నెక్స్ట్ సెట్ చేయడానికి ఏమన్నా ఉండదా? ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా? దీనికి క్వశ్చన్ మార్క్స్ ఏం లేవు. అదే మీరు నెక్స్ట్ చేయండి, వర్క్ చేస్తారు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అంటే ఫిల్టరింగ్ కోసం. వేర్ ఐడి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మీరు లేదంటే నేమ్, బేస్డ్ ఆన్ నేమ్ మీరు ఫిల్టర్ చేయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హర్ష అనే పేరుతోటి ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ వాళ్ళందరూ రిటర్న్ చేయాలనుకుంటారు. అప్పుడు పెడతారు ఇక్కడ ఎంప్లాయీ వేర్ నేమ్ ఇస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ సెట్ చేయాల్సి వస్తుంది, వేర్ కండిషన్. ఓకేనా, అక్కడైతే సెట్ చేస్తాం మనం. ఇక్కడ ఇటువంటిది లేదు కాబట్టి సెట్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ మార్క్స్ ఏం లేవు కదా, ప్లేస్ హోల్డర్స్ ఏం లేవు కాబట్టి సెట్ చేయడానికి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాం. సో విచ్ మెథడ్ ఐ నీడ్ టు యూజ్ హియర్? ps డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ. సెలెక్ట్ క్వరీ, సెలెక్ట్ క్వరీకి మాత్రమే ఎగ్జిక్యూట్ క్వరీ అనేటటువంటి మెథడ్ని వాడాలి. అదే ఇన్సర్ట్ కానీ క్రియేట్కి కానీ అప్డేట్కి కానీ ఎగ్జిక్యూట్ అప్డేట్ అనేటటువంటి మెథడ్ని వాడాలి. అదే డిలీట్కి అయితే ఎగ్జిక్యూట్ అనేటటువంటి మెథడ్ని యూజ్ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి ఎగ్జిక్యూట్ క్వరీ యొక్క రిటర్న్ టైప్ ఏముందో ఎవరైనా చెప్పగలుగుతారా? ఇక్కడ రిజల్ట్స్. ఓకేనా, ఎక్కడ చూడాలి? ఇక్కడ మిడిల్ లో ఉంటుంది. ఇక్కడ ఇది రిటర్న్ టైప్ అంటే. ఓకేనా, కోలన్ తర్వాత ఏదైతే ఉందో ఇది రిటర్న్ టైప్ అనమాట. ఈ మెథడ్ యొక్క రిటర్న్ టైప్ వచ్చి రిజల్ట్ సెట్. అర్థమైంది? ఇక్కడ మనం వాయిడ్ అని రాస్తున్నాం కదా ఈ మెథడ్ కి. అలాగా వాళ్ళు ఎగ్జిక్యూట్ క్వరీ అని ఒకటి రాస్తుంటారు. దాని యొక్క అంటే పబ్లిక్ రిజల్ట్ సెట్ ఎగ్జిక్యూట్ క్వరీ అని ఉంటుంది అనమాట. దాని యొక్క మెథడ్ ఫార్మేషన్, దాని లోపల కోడ్ ఉంటుంది. ఓకేనా, ఎగ్జిక్యూట్ క్వరీ యొక్క రిటర్న్ టైప్ వచ్చి రిజల్ట్ సెట్ అనమాట. కాబట్టి మన ఈ మెథడ్ కి రిటర్న్ టైప్ రిజల్ట్ సెట్ కాబట్టి రిజల్ట్ సెట్ అనే వేరియబుల్లోకి మనం హోల్డ్ చేయాలి డేటా. రిజల్ట్ సెట్ అనేది ఇంటర్ఫేస్ అనమాట. ఇది కానీ java.sql నుంచి ఉంటుంది, ప్యాకేజ్ నుంచి వస్తుంది. rs అనే వేరియబుల్లో హోల్డ్ చేస్తున్న డేటాని. సో ఎప్పుడైతే నేను సెలెక్ట్ ఆల్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని కొడుతున్నాను, మనకు డేటాబేస్లో డేటా ఏముంది? ఇక్కడ ఈ 2 రికార్డ్స్ ఉన్నాయి కదా. ఈ 2 రికార్డ్స్ ఎలా వస్తాయి చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడే చూద్దాం.
ఓకే, నార్మల్గా ఎలా ఉంటుందంటే సేవ్ చేయట్లేదు, జస్ట్ ఓవరాల్గా చూడండి 2 రికార్డ్స్ ఇలా వస్తాయి. ఫస్ట్ది ఈఎంపీ ఐడి కదా, ఈఎంపీ ఐడి, ఈఎంపీ నేమ్. సో ఈఎంపీ ఐడి ఇది వచ్చి ఈఎంపీ నేమ్లోకి ఇది థార్. సో ఈ ఫార్మేట్లో వస్తుంది అనమాట. సో దీంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి ఇప్పుడు చూడండి, ఇదంతా కలిపి రిజల్ట్ సెట్ అంట. ఈ బంచ్ ఏదైతే మనం ఇక్కడ రాసామో ఈ ఫార్మేట్ అంతా ఇదంతా రిజల్ట్ సెట్లో ఉంటుంది. సో ఇక్కడ చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి ఇక్కడ, ఇది ఒక రో, ఇది ఒక రో, ఇది ఒక రో, 3 రోస్ అనేవి ఉన్నాయి. అర్థమైందా? మేబీ కాలమ్స్ వదిలేసినా కానీ వాల్యూస్ అనేవి వస్తాయి, ఓన్లీ రిజల్ట్ మాత్రమే కాబట్టి. కావాలంటే ఇది రిమూవ్ చేసేసుకోండి. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం ఇది, కాబట్టి 2 రోస్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? రిజల్ట్ సెట్లో ఇది ఉంటుంది డేటా. ఇప్పుడు ఇది ఉన్నప్పుడు మనం ఎలా చేయాలంటే, నాకు అన్ని రోస్ అనేవి 1 by 1 ప్రింట్ అవ్వాలన్నమాట. అంటే ఒక కండిషన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫస్ట్ రో ఉందనుకోండి, దీన్ని ఎలా నేను ప్రింట్ చేయాలంటే, రిజల్ట్ సెట్ ఉంది కదా, ఆర్ఎస్ అనేదంటే రిజల్ట్ సెట్ ఉంది. ఆర్ఎస్ సెట్ ఓన్లీ ఒక రో మాత్రమే ఉందనుకోండి, రెండో రో లేదు ఇక్కడ, జస్ట్ ఒకటే ఉందనుకోండి, కంట్రోల్ ఎక్స్. రిజల్ట్ సెట్లో ఓన్లీ ఇది మాత్రమే ఉందనుకోండి, ఒకే ఒక రో. ఎలా చేయాలంటే, ఇది ఏ టైప్, ఇది ఫస్ట్ కాలం కదా, ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం. గుర్తుపెట్టుకోండి, కాలమ్స్ నంబర్స్ ఆర్డరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం, అంతే కదా. సో ఇది ఏంటిది, ఫస్ట్ కాలం అంటే ఏ టైప్, ఇది దీంట్లో ఉన్న వాల్యూ, ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూ నెంబర్ టైప్, నంబర్ టైప్. కాబట్టి ఆర్ఎస్ డాట్ మనం గెట్ చేసుకుంటున్నాం, రిట్రైవ్ చేస్తున్నాం డేటాని. సెట్ అంటే ఏం చేస్తామంటే సెట్ దానికి ఇస్తున్నాం, గెట్ అంటే మనం రిట్రైవ్ చేస్తున్నాం. ఆర్ఎస్ డాట్ గెట్ అని పెట్టేసి, ఏ టైప్, నంబర్ టైప్ కదా ఇది, అంటే జావాలో వచ్చి ఇంట్ కదా, కాబట్టి గెట్ ఇంట్. అర్థమైందా? ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్ అంటున్నాం. గెట్ ఇంట్ ఆఫ్ ఎన్నో కాలం, ఇది ఇండెక్స్ నంబర్ ఎంత, కాలం యొక్క ఇండెక్స్ నంబర్ 0 1 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 కాదు. ఫస్ట్ కాలం కాబట్టి ఫస్ట్ ఇది ఇస్తాం, ఇలాగా అంతే, అయిపోయింది. ఇదేమి ఇస్తుంది, నంబర్ ఇంట్ అంటున్నాం కాబట్టి ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, కాబట్టి ఇంట్ ఏ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటాం. సో ఇంట్ ఏలోకి ఏమొస్తుందంటే ఈ నంబర్ 2 అనే వాల్యూ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని రీడ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తాం, మళ్ళీ రిజల్ట్ సెట్లో నుంచి ఇది ఏ టైప్, ఇది స్ట్రింగ్, కాబట్టి ఏం రాయాలి, గెట్ స్ట్రింగ్, నంబర్ ఎంత ఇవ్వాలి, 2. సెకండ్ కాలం. అదే థర్డ్ కాలం ఉంటే థర్డ్ అని ఇస్తాం, ఫోర్త్ కాలం అయితే ఫోర్త్ అని ఇస్తాం. మనకు సెకండ్ కాలం థర్డ్ కాలం వద్దు, ఓన్లీ ఫోర్త్ కాలం మాత్రమే కావాలనుకుంటే 4 అని ఇస్తాం. అర్థమైందా? ఇక్కడ మధ్యలో ఇచ్చేది వచ్చి కాలం, మనకు డేటాబేస్ లో ఉంటుంది కదా కాలం సీక్వెన్స్ ఆర్డర్, ఆ ఇండెక్స్ బేస్ మీద మనం ఈ నంబరింగ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ గెట్ స్ట్రింగ్ లోను, గెట్ ఇంట్ లోను సంథింగ్ బేస్డ్ ఆన్ ఆ కాలం యొక్క డేటా టైప్ ను బేస్ చేసుకొని. అర్థమైందా? ఇది స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది కాబట్టి మళ్ళీ మనం స్ట్రింగ్ సంథింగ్ ఒక వేరియబుల్ లోకి ఇస్తున్నాం, ఈ ఎస్ అనే దాంట్లోకి రాక్ అనేది వస్తుంది. సో ఇక్కడ ప్రింట్ చేస్తాం, సిస్ అవుట్, ఎస్ అవుట్ సంథింగ్, ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. తర్వాత ఎస్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం, బాగానే ఉంది. ఇది రీడ్ చేసేదానికి. సో ఇప్పుడు మళ్ళీ నాకు ఇక్కడ అనదర్ కాలం గాని ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 3 సంథింగ్ టెస్ట్ అని ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, నేను సేమ్ దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలా, ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ అంటే దీంట్లో ఫస్ట్ కాలంలో ఉన్నటువంటి వాల్యూ అనేది నాకు ఇక్కడ రావాలి, ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్ అనేసి. మళ్ళీ సెకండ్ అది ఇక్కడికి రావాలి, అంతేనా. బట్ ఇక్కడ పాయింటర్ అనేది ఇక్కడ ఉంటుంది, ఫస్ట్ పాయింటర్ అనేది ఇక్కడ ఉంది ఫస్ట్, కాబట్టి మనకు పాయింటర్ ఇక్కడ ఉంది స్టార్టింగ్ లో. అందుకని మనం ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్ అంటే ఫస్ట్ పాయింటర్ ఇక్కడ ఉంది కాబట్టి స్టార్టింగ్ పొజిషన్ లో ఇది రిటర్న్ చేస్తుంది ఏలోకి, తర్వాత రాక్ అనేది ఇక్కడికి ఎస్ లోకి రిటర్న్ చేస్తుంది, ప్రింట్ చేసేసాం. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మళ్ళీ సెకండ్ రౌండ్ చేయాలంటే ఈ పాయింటర్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, మనం ఇక్కడికి తీసుకెళ్ళాలి సెకండ్ దానికి, అంతేనా. రిజల్ట్ సెట్ లోకి నెక్స్ట్ రోకి వెళ్ళాలన్నమాట. ఆ నెక్స్ట్ రోకి పాయింటర్ని వెళ్ళాలి అని అంటే మనం యూజ్ చేసే మెథడే నెక్స్ట్ అనేటటువంటి మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ అని కొట్టామంటే మెథడ్ని, ఆ పాయింటర్ అనేది రో బై రో మాడిఫై అంటే నెక్స్ట్ షిఫ్ట్ అవుతూ వస్తుంటుంది అనమాట. గాట్ ఇట్? సో ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ అన్నాం, నెక్స్ట్ అనగానే మళ్ళీ ఇది ఇక్కడికి వస్తుంది, సెకండ్ రోకి వస్తుంది.
సెకండ్ రోలో సేమ్ ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్ ఆఫ్ 1 ఫస్ట్ లో ఉన్నటువంటి 3 అనేది ఏలోకి వస్తుంది, తర్వాత టెస్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇది మల్టిపుల్ టైమ్స్ లో రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి సేమ్ లాజిక్ ని డూప్లికేట్ చేయకుండా మనం ఏం చేస్తాం చూడండి, వైల్ లూప్ లో పెట్టేవచ్చా, వైల్ కండిషన్ ఆర్ఎస్ డాట్ నెక్స్ట్. ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఈ నెక్స్ట్ రో అనేది ఉందా లేదా చెక్ చేస్తుంది అనమాట. ఉంటే ఆ రోకి వెళ్తుంది, లేకపోతే ఫాల్స్ వచ్చేసి ఇది టెర్మినేట్ అయిపోతుంది అనమాట. లోపల ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ రాసేస్తాం. ఇక్కడ యాజ్ యూజువల్ గా సేమ్ ఏదైతే ఇది కండిషన్ ఉందో ఇది యాజ్ ఇట్ ఈస్ గా లోపల రాసేస్తాం. సో మనకు మల్టిపుల్ టైమ్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ రోకి ఎలా వెళ్తుందంటే ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ అనే కమాండ్ ద్వారా వెళ్తుంది. సో ఫస్ట్ ఐటరేషన్ లో ఫస్ట్ రో ఉంటుంది. ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ అంటే ఫస్ట్ రో ఉందా లేదా చెక్ చేస్తుంది, ఉంది కాబట్టి ట్రూ అవుతుంది, కిందకి వస్తుంది. ఇంటి ఏలోకి 2 వస్తుంది, ఎస్ లోకి రాక్ అనేటటువంటి వాల్యూ అనేది వస్తుంది, ప్రింట్ చేసేస్తాం. నెక్స్ట్ మళ్ళీ వైల్ కండిషన్కి వస్తుంది కదా, ఇక్కడ ఏం చేస్తాం మళ్ళీ చెక్ చేయాలి. ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ అంటే పాయింటర్ ఇక్కడ ఉంది, ఫస్ట్ ఇక్కడ ఉందంటే 48 లో ఉంటుంది. ఆర్ఎస్ డాట్ నెక్స్ట్ అంటే 48 నుంచి కిందకి మళ్ళీ ఇంకొక రో ఉందా లేదా చెక్ చేస్తుంది, ఎస్ ఉంది కదా, మళ్ళీ ట్రూ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఇది ప్రింట్ చేస్తుంది. అప్పుడు పాయింటర్ ఇక్కడ ఉంది 49 లో, ఇప్పుడు మళ్ళీ పైకి వస్తుంది ఆర్ఎస్ డాట్ నెక్స్ట్. సో ఇక్కడికంటే 40-50లో ఏదైనా లైన్ ఉందా, లేదు కదా, లేదు కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ అయిపోతుంది లూప్, ఇక్కడ నుంచి టెర్మినేట్ అయిపోయి కిందకి వచ్చేస్తుంది ఇంకా. సో రిజల్ట్ సెట్ ఇలా ఉంటుంది, టేబులర్ ఫార్మేట్ లో డేటా అనేది ఉంటుంది. ఆ రిజల్ట్ సెట్ ని మనం ఐటరేట్ చేసి డేటాని రిట్రైవ్ చేయాలి ఈ విధంగా. అర్థమైందా? ట్రై చేద్దామా ఒకసారి. Yes, sir. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసాం, రిజల్ట్ సెట్ వచ్చేస్తుంది కదా. రిజల్ట్ సెట్ లో మనం ఐటరేట్ చేస్తున్నాం కాబట్టి వైల్ లూప్ పెట్టుకుంటున్నా. వైల్ లూప్ లో ఏం మెథడ్ పెట్టాలి ఇక్కడ, ఆర్ఎస్ డాట్ Next. సరే నెక్స్ట్ అనేది బూలియన్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్ అంటే నెక్స్ట్ రో ఉంటే ట్రూ ఇస్తుంది, లేకపోతే ఫాల్స్ ఇస్తుంది అలా. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ రోకి వచ్చేసింది కాబట్టి ఫస్ట్ రోలో గెట్ చేసుకుంటాం. ఆర్ఎస్ డాట్ గెట్ ఏం చేయాలి, ఫస్ట్ది ఇక్కడ చూడండి దీంట్లో ఏముందో, ఎంప్లాయర్ ఐడి ఫస్ట్ది ఇది కదా, అంటే ఐడి అనేది ఏ టైపు, ఇంటి కాబట్టి ఇక్కడ ఏం రాయాలి అప్పుడు, గెట్ ఆర్ఎస్ డాట్ గెట్ ఇంట్, అంతేనా. సో ఫస్ట్ కాలం కాబట్టి ఫస్ట్ కాలం అనేది ఇస్తున్నాను, ఇదేం రిటర్న్ చేస్తుంది, ఇంటిజర్ వాల్యూ రిటర్న్ చేస్తాను. ఇంట్ ఈఎంపీ ఐడిని వేరియబుల్లోకి ఇస్తున్నా. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఆర్ఎస్ డాట్ గెట్, ఈసారి ఏంటి నేమ్ కదా, నేమ్ అంటే ఏ టైప్, స్ట్రింగ్ టైప్, స్ట్రింగ్. సో కాలం నెంబర్ ఎంత, 2 కదా, 2 ఇచ్చాను. ఇదేం రిటర్న్ చేస్తే ఇప్పుడు స్ట్రింగ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది, స్ట్రింగ్ ఈఎంపీ నేమ్ ఇస్ ఈక్వల్స్ లో హోల్డ్ చేసినాను. నెక్స్ట్ ఏం చేస్తుంది, ప్రింట్ చేస్తుంది సిస్ ఆఫ్ ఈఎంపీ ఐడి అని ఊరికే రాసి ఇక్కడ ప్లస్ పెట్టేసి ఈఎంపీ ఐడిలో ఉన్నటువంటి వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. సిస్ ఆఫ్ ఈఎంపీ నేమ్ అని రాసేసాను, ప్లస్ ఈఎంపీ నేమ్ వేరియబుల్లో ఇక్కడ పెట్టేస్తాను. ఓకేనా, అంతే అయిపోయింది. ఈ ఒక్క స్టెప్ యాడ్ అవుతుందండి, అంతే ఇంకేం లేదు. ఓకేనా, సో లాస్ట్లో cyn డాట్ క్లోజ్, సేవ్ ఇట్. సో రన్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని. DAO dot get all employees కదా, get all employees. So control S, run as Java application. Okay, చూడండి ఎంప్లాయర్ ఐడి 2, ఎంప్లాయర్ నేమ్ ఇస్ రాక్, అనదర్ వన్ ఎంప్లాయర్ ఐడి ఇస్ 103. ఈ రెండు రికార్డ్సే కదా ఉండేది, ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో అన్ని ఇలా ఐటరేట్ చేసుకుంటా వస్తాయి అన్నమాట. ఓకేనా, అర్థమైందా? సెలెక్ట్ కరీ, గాట్ ఇట్.
ఎస్ సార్. టేబుల్లో ఉన్న డేటాని తీసుకొచ్చి వేరియబుల్స్లోకి ఇచ్చేసి వేరియబుల్ మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు మనం డిస్ప్లే కింద. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ది సెలెక్ట్ క్వరీ. అండ్ వేర్ కండిషన్తో చెప్పాలా, చేస్తారా? బేస్డ్ ఆన్ చెప్పండి సార్ ఒకసారి. సేమ్ లాజిక్ కాపీ పేస్ట్ చేయొచ్చా? చేస్తున్నాను, ప్రాబ్లం లేదు కదా. ఓన్లీ క్వరీ చేంజ్ అవుతుంది. సో గెట్ ఆల్ ఎంప్లాయీస్ బై నేమ్. గైస్ మళ్ళీ చెప్తున్నాను, మీరు కాపీ పేస్ట్ చేయొద్దు గైస్, సేమ్ లాజికే కదా అని కాపీ పేస్ట్ చేయొద్దు. మీకు లైక్ అదంతా మీకు అలవాటు అయిపోవాలి, హ్యాబిచువేట్ అయిపోవాలి ఆ లైన్స్ అనేవి. క్లాస్ డాట్ ఫర్ నేమ్, కనెక్షన్ కాన్, డ్రైవర్ మేనేజర్ గెట్ కనెక్షన్, ప్రిపేర్ స్టేట్మెంట్ పిఎస్ ఈక్వల్ టు కాంటాక్ట్ ప్రిపేర్ స్టేట్మెంట్, రిజల్ట్ సెట్ ఆర్ఎస్ఎస్ ఈక్వల్స్ టు సంథింగ్, ఎగ్జిక్యూట్ క్వరీ అయితే రిజల్ట్ సెట్ వస్తుంది. ఇదంతా కానీ మీకు హ్యాండెడ్ అయిపోవాలన్నమాట. ఓకేనా? సో కాపీ పేస్ట్ అయితే చేయమాకండి, ప్రతిదీ రాయండి, టైప్ చేయండి. సో ఇప్పుడు నేను క్వరీ రాసుకుంటున్నాను ఇక్కడ. ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ స్ట్రింగ్ select all employees by something like name తోటి క్వరీ చేస్తాను. నేమ్ తోటి కావచ్చు, ఐడి తోటి ఏదైనా ఇవ్వచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ తోటి ఇస్తున్నా, ఐడి తోటి ఓన్లీ ఒకటే వస్తుంది కదా, నేమ్ తోటి అయితే మల్టిపుల్ వస్తాయి అందుకని. సో క్వరీ ఎలా ఉంటుంది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ కాలం నేమ్ ఏంటి, ఈఎంపీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో క్వరీ రాసినప్పుడు జాగ్రత్త, ఇక్కడ రాసేటటువంటిది యాజ్ ఇట్ ఈస్గా మనకు డేటాబేస్లో వర్క్ అవ్వాలన్నమాట. అంటే డేటాబేస్లో ఉన్న కాలం నేమ్స్ అవన్నీ కరెక్ట్గా ఇవ్వాలి, లేదంటే ఎర్రర్స్ వస్తాయి. మనం ఇక్కడ వేరియబుల్స్ నేమ్స్ అనేవి ఎక్కడ ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ జావాలో, బట్ క్వరీస్లో మాత్రం ఎగ్జాక్ట్గా డేటాబేస్లో ఏదైతే ఉందో అదే రాసుకోవాల్సి వస్తుంది. సో ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని రాసుకున్నా. సో ఇప్పుడు చూడండి, సో ఫస్ట్ స్టెప్ క్లాస్ డాట్ ఫర్ నేమ్ యాజ్ ఇట్ ఈస్, కనెక్షన్ కాన్ డ్రైవర్ మేనేజర్ గెట్ కనెక్షన్ యాజ్ ఇట్ ఈస్, ప్రిపేర్ స్టేట్మెంట్ క్రియేషన్ యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ మాత్రం మన క్వరీ అనేది మాడిఫై చేస్తుంది. సెలెక్ట్ ఆల్ ఎంప్లాయీస్ బై నేమ్, ఈ క్వరీ తీసుకుంది. దీనికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కదా, కాబట్టి సెట్ చేయాలి కదా. పిఎస్ డాట్ ఎలా సెట్ చేయాలి చెప్పండి. పిఎస్ డాట్ గెట్ ఎందుకు వస్తుంది, గెట్ అంటే రిట్రైవ్ చేసేటప్పుడు రిజల్ట్ సెట్ లో వస్తుంది. ఇది మనం ఇస్తున్నాం, దానికి సెట్ చేస్తున్నాం. పిఎస్ డాట్ సెట్ స్ట్రింగ్ ఎందుకు రాసా, సెట్ ఇంట్ రాసుకోవచ్చు కదా, సెట్ స్ట్రింగ్ ఎందుకు రాసాను, చేసేది నేమ్. సెట్ చేసేది ఇక్కడ క్వరీలో నేమ్ కాబట్టి ఎంపీ, వేర్ ఇస్ దట్ హియర్, ఈఎంపీ నేమ్ కాబట్టి ఇది varchar 2 కదా, అంటే స్ట్రింగ్ కదా, అందుకని సెట్ స్ట్రింగ్ అంటున్నాం. ఆ క్వశ్చన్ మార్క్ లో ఉంది దాన్ని. ఎన్నో క్వశ్చన్ మార్క్ అది, వన్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు గైస్, ఇక్కడ రిజల్ట్ సెట్ లో మాత్రం కాలమ్స్ యొక్క ఆర్డర్ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కాలమ్స్ ప్రకారం ఈఎంపీ నేమ్ అనేది ఎన్నోది, సెకండ్ సార్, సెకండ్ది. అందుకని ఆర్ఎస్ డాట్ గెట్ స్ట్రింగ్ ఆఫ్ 2 అన్నాం అక్కడ, సెకండ్ది కాబట్టి. అదే మనకు క్వశ్చన్ మార్క్స్ లెక్కేసుకోవాలి ఇక్కడ సెట్ చేసేటప్పుడు. పిఎస్ డాట్ సెట్ అన్నప్పుడు క్వశ్చన్ మార్క్స్ ఎన్నోది అని చెప్పి మీరు చూసుకుంటే చాలు, కాలం ఆర్డర్ అనేది అవసరం లేదు మనకు. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఈఎంపీ నేమ్లో ఫస్ట్ క్వశ్చన్ మార్క్ కాబట్టి 1 అని ఇస్తున్నాం ఇక్కడ. అదొకటి కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా చేయండి, మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకు అలవాటు అవుతుంది. కొన్ని 2 to 3 టైమ్స్ ఎర్రర్స్ వస్తాయి ఈ కన్ఫ్యూజన్ లో, అవి రిజాల్వ్ చేసుకుంటాం, అప్పుడు పర్ఫెక్ట్ అయిపోతారు అనమాట. సో సెట్ స్ట్రింగ్ ఆఫ్ 1 అన్నాం కాబట్టి ఫస్ట్ది కాబట్టి 1 అని ఇస్తున్నాం. సో వాల్యూ ఏమి ఇవ్వాలంటే ఇక్కడ నేను ఒకటి వాల్యూ తీసుకుంటున్నాను, స్ట్రింగ్ నేమ్ అనేసి ఒకటి తీసుకొని, ఇది మేబీ దీన్ని ఎక్కడి నుంచి రీడ్ చేసుకోవచ్చు మీరు, స్కానర్ నుంచి, లేదంటే స్కానర్ నుంచి రాస్తున్నా, రీడ్ చేద్దాం చూడండి. ఎస్సీ డాట్ స్కానర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, స్కానర్ ఇక్కడ ఉంది కదా, దీన్ని గ్లోబల్గా పెట్టేద్దాం. ఓకేనా, ఎస్సీ అనేది ఇప్పుడు గ్లోబల్గా అవైలబుల్ ఉంటుంది, ఎస్సీ ఆబ్జెక్ట్. సో దట్ మల్టిపుల్ టైమ్స్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఎస్సీని ఉపయోగించుకోవచ్చు. ఎస్సీ డాట్ నెక్స్ట్ లైన్, అంతేనా. ఎంటర్ నేమ్ అని అడగాలి, నేమ్ బేస్ చేసుకొని ఇది రీడ్ చేసుకుంటుంది. ఆ నేమ్ని తీసుకెళ్ళి ఇక్కడ సెట్ చేస్తున్నాను.
అంతే అయిపోయింది. రిజల్ట్ సెట్ వస్తుంది, దాన్ని ఐటరేట్ చేస్తున్నాం, ఐడిని నేమ్ని గెట్ చేసుకుని ప్రింట్ చేస్తున్నాం యాజ్ ఇట్ ఈస్గా అంతే. క్వరీ ఒకటే మాడిఫై అయింది, క్వరీలో క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ఇది ఒకటి యాడ్ చేసినాం అంతే, ఇంకేం చేయలేదు. ఓకేనా? సో ఇది ఒకసారి రన్ చేద్దాం చూడండి. DAO dot get all employees by name, save it, run as Java application. So enter name. So ఏమున్న డేటాబేస్లో నేమ్స్ ROCK లేదా తార్ THOR తార్ ఇస్తున్నా. సో ఎంటర్ చేశాను, చేయగానే చూడండి ఎంప్లాయీ రెడీ 103 తార్ అనేది వచ్చింది. అదే మీరు మళ్ళీ రన్ చేశారంటే రన్ as Java application. సో ఎంటర్ నేమ్ ఈసారి రాక్ అని ఇస్తున్నా, ROCK, ఎంప్లాయీ రెడీ టు రాక్, అతని డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. సో బేస్డ్ ఆన్ మనం ఏ నేమ్ పాస్ చేస్తే ఆ నేమ్ యొక్క రికార్డ్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. రాక్ అనే పేరు ఉన్నటువంటి అన్ని రికార్డ్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. అర్థమైందా? డౌట్ ఉందా? సేమ్ లాజిక్ అండి, ఓన్లీ క్వరీ మాత్రమే మారుస్తున్నాం. క్వరీ ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు కదా మీరు వరాకిల్లో అందరూ, క్వరీస్, సెలెక్ట్ క్వరీస్, ఫిల్టరింగ్ క్వరీస్ అన్ని. అందుకని ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేసుకుంటే సింపుల్గా ఉంటుందని చెప్తున్నాను అనమాట. ఆ క్వరీస్ మాత్రమే పెడుతున్నారు, రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్ అంతే కదా, ఏం మోడిఫై చేయట్లేదు, ప్రతి ఒక్కటి సేమ్. ఇంకా ఇప్పుడు కొత్తగా రిజల్ట్ సెట్ వచ్చింది, అది సేమ్. ఇంకా ఎక్కడైతే సెలెక్ట్ క్వరీ వాడుతున్నామో సేమ్ రిజల్ట్ సెట్ యొక్క సింటాక్స్ ఇలానే ఉంటుంది. అర్థమైందా? మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు డౌట్స్ వస్తే తీసుకురండి, మీరు ఇక్కడ బ్యాక్ ట్రాక్ వేయద్దు. సో వన్స్ డౌట్స్ క్లారిఫై చేస్తున్నప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. నాకు తెలియాలి కదా మీరు ఎక్కడ బ్లాక్ అవుతున్నారు, మీకు ఏ పాయింట్లో మీరు స్ట్రక్ అవుతున్నారు అని తెలిస్తే దానికి సొల్యూషన్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అలా ఏం చేయకుండా అసలు వర్క్ చేస్తున్నారో లేదో తెలియదు, మీరు అర్థమవుతుందో లేదో తెలియదు, ఇలా సైలెంట్గా ఉంటే నాకు తెలియదు కదా. అందుకోసంగా నాది ఏంటంటే 100% ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, 1 అవర్ రీప్లేస్ అవ్వాలి అనుకుంటాను. బట్ మీరు సైలెంట్గా ఉంటుంటారు. సో ఒకసారి చూడండి, అది మీకు ఏం ప్రాబ్లం